దేశం మొత్తం ఉలికిపడేలా చేసిన కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం ఒక తాగుబోతు. నేను ఈ మాట ఊరికే చెప్పడం లేదు, విత్ ప్రూఫ్ తో చెప్తున్నా, కావాలంటే చూడండి. బస్సు కింద పడి బస్సుకి మంటలు అంటుకోవడానికి కారణమైన బైకు ఇదే. తాగిన మత్తులో బైక్ నడిపి ప్రమాదంకి కారణమైన శివశంకర్ ఇతడే. తాగిన మత్తులో పెట్రోల్ బంకులో ఎలా కేకలు వేస్తున్నాడో చూడండి. ప్రమాదానికి ముందు శివశంకర్ పెట్రోల్ బంకుకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్పటికే శివశంకర్ ఫుల్లుగా తాగినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తాగిన మత్తులో శివశంకర్ పెట్రోల్ బంకులో బైకు ఎలా నడిపాడో క్లియర్ గా చూడొచ్చు. శివశంకర్ ఫుల్లుగా తాగి బైక్ నడపడం వల్లనే కర్నూలు బస్సుకి ప్రమాదం జరిగింది. శివశంకర్ తాగిన మత్తులో అతి వేగంగా బైకుని నడిపాడు. బైకు బస్ కింద ఇరుక్కుపోయింది. రాపిడి వల్ల బైకు పెట్రోల్ ట్యాంకు పగిలిపోయింది. పెట్రోల్ లీక్ అయింది. నిప్పు రవ్వలు పుట్టాయి. ఈ నిప్పు వల్ల బస్సు మంటల్లో చిక్కుకుపోయింది. శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. బస్సులో ఉన్న 19 మంది బస్సులోనే చిక్కుకుపోయారు. ఒక్కడి తాగుడు వల్ల 20 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కడి తాగుడు వల్ల కొన్ని కుటుంబాలు ఆగమయ్యాయి. ఒక్కడి తాగుడు వల్ల వందల మంది కన్నీళ్లు ఇంకా ఆగలేదు. ఒక్కడి తాగుడు వల్ల దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక్క మనిషి తాగి బైక్ నడపడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇదంతా ఒక్కడి వల్ల. ఈ నిజం తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? నాకైతే వీడెక్కడైనా పడి చచ్చినా బాగుండు, అనవసరంగా బస్సు కింద పడి అమాయకులైన 20 మందిని పొట్టన పెట్టుకున్నాడు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది?